స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనం, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ మనసును ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆ చక్కని మాటలు ఆయన బోధిస్తూ నడిపిస్తూ ఉంటా ఉన్నాడు. ఇక్కడ దావీదు మరి అబ్షాలోము నుంచెల్లి మరి పారిపోయి ఉన్న స్థితిలో నుంచెల్లి ఒక కీర్తన రాస్తున్నట్లుగా మరి లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి. ఈ మొదటి వచనంలో, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచేవారు అనేకులు. ఈ బాధ మనకు ఎప్పుడు బాగా విస్తారంగా అనిపిస్తుందంటే, బయటి వాళ్ళ బాధ కంటే మన అనుకున్న వారు మనని అర్థం చేసుకున్నప్పుడు, మన మీదకి వారు లేచినప్పుడు ఈ బాధ ఎంతో విస్తారంగా ఉంటుందని మనందరికి కూడా వ్యక్తిగత జీవితాల్లో మనకెన్నో అనుభవాలు ఉన్నాయి. అలాగే దావీదు యొక్క జీవితంలో కూడా ఆయన బాధించేవారు బయట నుంచి ఎంత ఉన్నప్పటికీ కూడా తనింటి వారు కూడా ఆ రీతిగా లేచేసరికి ఆ బాధ విస్తారంగా ఉంటుంది, అతి వేదనకరంగా ఉంటుంది. అయితే ఆ స్థితిలో నుంచి వెళ్ళి ఈయన దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. ప్రజలు అనుకుంటారు దావీదుకి ఎలాంటి రక్షణ దొరకదని, దేవుడు అతన్ని కాపాడని అనేకులు అనుకుంటారు. కానీ దావీదుకు ఒక మంచి నమ్మకం ఉంది. 4వ వచనం చూసినట్లయితే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చినాను. దేవుని యొక్క గురించి, దీని యొక్క లక్షణముల గురించి మరి దావీదు చక్కగా తెలుసుకున్నవాడు. అందుకే దావీదుకు దేవుడిచ్చిన ఒక చక్కటి పేరేంటంటే, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టం నెరవేర్చేవాడు. తండ్రి యొక్క హృదయంలో ఏదైతే ఉంటుందో అది దావీదునకు తెలుసు అన్నట్లుగా ఈ మాటలు చక్కగా సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇంకా మనము ఇదే ఆ కీర్తనల గ్రంథంలో 62వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే యున్నది. దేవునికి ఎందుకింత ధైర్యము శత్రు విషయంలో, అన్నిటి విషయంలో అంటే, దావీదు తనకు రక్షకుడిగా ఆశ్రయ స్థానముగా ప్రభువుని చేసుకున్నాడు కాబట్టి, ఏ స్థితి అయినా కూడా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా నిశ్చయంగా నా దేవునికి నేను మొరపెడితే నన్ను దాంట్లో నుంచి రక్షించుటకు ఆయన సమర్థుడుగా ఉన్న దేవుడు. ఎందుకనగా నన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఆయన అని దావీదు నాకు తెలుసు. పూర్వమందున్న భక్తులందరి జీవితాలలో కూడా దేవుడు ఏ రీతిగా బలమైన కార్యం జరిగించున్నాడో తాను తెలుసుకొని వాటి అనుభవపూర్వక ముందుకు నడిచిన వాడుగా ఉంటా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియ దైవజనమా, దావీదైతే ప్రతి కష్టంలోనూ, నష్టంలోనూ, ఇరుకులోను, ఇబ్బందులోను, మరణకర స్థితిలోనూ, ఒంటరిగా ఉన్న ప్రతి పరిస్థితులను కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవునిపై ఆధారపడుతూ ముందుకు సాగుతూ ఉంటా ఉన్నాడు. ఏ క్షణం ఏది సంభవిస్తుందో తెలియని భయంకరమైన అయోమయ స్థితిలో తాను బ్రతుకుతా ఉన్నాడు. అరణ్యంలో యాత్ర చేశాడు, కొండ గుహలలో దాక్కున్న పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఆందోళన వస్తుందో, అపాయం వస్తుందో, మరణము వస్తుందో ఆయన గ్రహించని భయంకర స్థితిలో తాను బ్రతుకుతూ కూడా ఎప్పుడు కూడా దేనిపై విశ్వాసం ఆయన కోల్పోకుండా దేనిపై ఆధారపడుతూ ఎలుగెత్తి మొరపెడుతూ, ఆ దేవుని నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు, నన్ను విడిపిస్తాడు, బాగు చేస్తాడని ఎంత విశ్వాసపూరితంగా కీర్తన రాసి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే మనమైతే ఈ జీవితంలో మనము ఒక చిన్న కష్టము రాగానే పాత జ్ఞాపకాలన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు అంతకుముందు పూర్వమున్న చేసిన ప్రతి మేలును కూడా, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలను కూడా మనం మర్చిపోయి, నా దేవుడు నాకేం చేస్తా ఉన్నాడు, నాకేం మేలు చేస్తా ఉన్నాడు, నేను ఇంతగానో ఉండి నేనేం పొందుకున్నాను, అనవసరంగా దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని ఈడిచిపెడతాను, ఎన్నో భయంకరమైన మాటలు మేము ఉండేటువంటి స్థలం నుంచి మేము వింటూ ఉంటాము. కానీ ఈ దావీదైతే చూసినట్లయితే ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టినట్లుగా కానీ, ఆయన్ని మాట తీసివేసినట్లుగా కానీ ఎక్కడ కూడా దావీదు కంటికి కనిపించలేదు. అసలు ప్రతి స్థితిలోనూ కూడా ప్రభుని స్తుతించి, ప్రభుని ఆరాధించేవాడుగా ఉన్నాడు. ప్రభుపై ఆధారపడి అనుకునే ప్రతి కష్టకాలం నుంచి, శత్రు యొక్క భీతిలో నుంచి, శత్రు యొక్క చేతుల నుంచి విడిపించబడినట్లుగా ఆయన చేసిన కీర్తనలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఏంటంటే, మన ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా కూడా ఆ స్థితిలో మనము ఒదిగి దేనికి మనం ప్రార్థన చేసినట్లయితే,
ఆ రక్షణకర్తకు దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే, ఆ విమోచకుడైనటువంటి దేవున్ని మనం ప్రార్థన చేసినట్లయితే, ఆపత్కాలం నుంచి ప్రభువుని ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకనగా దేవుడు మొరపెడితే ఉత్తరమిచ్చే దేవుడుగా నిత్యము మనకు ప్రాకారం ఎదుటవని ఆయన కనుదృష్టి మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటా ఉన్నది. అంతేకాక మన గడిచిన దినము ఆ నూతన సంవత్సరం యొక్క 7 వాగ్దానాలు మనం స్వతంత్రించుకునే ఆ విషయంలో తెలుసుకున్నాము. దాంట్లో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 11వ వచనంలో మనం వెళ్ళేటువంటి దేశము కొండలు, లోయలు గల దేశము. ఈ సంవత్సరం మనకి ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయని చెప్పేసి దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వస్తాయో మనకు తెలియదు. అసలు గ్రహించలేము. కానీ దేవుడు ముందుగానే ప్రవచనం ఎత్తి మనతో మాట్లాడిపిచ్చాడు. ఐగుప్తునకు భయంకర కరువు రాబోతుందని దేవుడు రాజునకు దర్శనమిచ్చి, ఆ దర్శన భావం తెలియజేయుటకు అనేకులని పిలిచారు. కానీ ఇక్కడ కూడా అది సక్సెస్ కాలేకపోయింది. కానీ యోసేపు దగ్గరకొచ్చినప్పుడు, యోసేపు దాన్ని వివరించి చెప్పినప్పుడు, ఆ జ్ఞానం మాలో ఎవరికి లేదు, మీరే నడిపించండయ్యా అని యోసేపును ఒక చెరసాల నుంచి విడిపించి, నాయకుడిగా చేసి ముందుకు నడిపించినప్పుడు, ఏ రీతిగా ముందుకు నడవాలో ఆ కరువుల నుంచి వారు విడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా ఈసారి కూడా దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కొండ లోయలు గల దేశము మనము జ్ఞానయుక్తంగా మనం ముందుకు సాగాలి అని. కానీ ప్రతి దాంట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడని, మనం దేవుని ప్రేమించాలని, దేవుని ఆరాధించాలని, దేనికి భయపడాలని, వాటి మాటల ప్రకారం మనం బ్రతకాలి అని ప్రభు మనకెంతో కట్టలను, నియమాలను నియమించి ఉన్నాడు. వాటి ప్రకారం మన జీవితం మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఎటువంటి కరమైన, ఎటువంటి కటకమైన, ఎటువంటి మరణమైన, ఎటువంటి తెగులైనప్పుడు కూడా, ఎటువంటి వ్యతిరేక స్థితులైనప్పుడు కూడా తనని ప్రభువు మనల్ని వాటన్నిటిలో నుంచి కాపాడుటకు సమర్థుడుగా ఉన్నాడని మనం ఎరిగి, ప్రతి వాగ్దానమందు మనం నిలకడగా నిలుస్తూ, భయంతో, భక్తితో, వణుకుతో, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని సేవిస్తూ ముందుకు సాగేటువంటి కృపను, భాగ్యం, ధన్యతను మనము మన కుటుంబం పొందుకొని, నిత్యంగా వాక్యానుసారమైన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం కూడా మనము మన కుటుంబంలో పొందుకుందుము గాక. ఆమేన్. దేవుడికి పరిశుద్ధమైన పలుకును అందరి వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. ఆ యొక్క ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడే ప్రభు నీకు వందనములు తండ్రి. మాకు వ్యతిరేకంగా ప్రభు ఎన్ని వ్యతిరేకమైన క్రియలు లేచినా, కార్యములు లేచినా మమ్మల్ని కాపాడే దేవుడవు నీవని తండ్రి. మరోసారి ప్రభు మాతో మాట్లాడినందుకు అందరూ దావీదుని మా ముందు పెట్టా ప్రభు. దానికి ఎన్నో భయంకర కష్టాలు వచ్చినాయి ప్రభు, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి ప్రభు, వేదనకర పరిస్థితులు వచ్చాయి ప్రభు, మరణగుండాలు పోయాడు ప్రభు, ఒంటరి జీవితం జీవించాడు ప్రభు, ఆహార పరిస్థితులు జీవించాడు ప్రభు. నీకు వందనములు తండ్రి. చీకటి గుహలో బందీ గృహంగా ఉండేవాడు తండ్రి, ఒంటరిగా బ్రతికాడు ప్రభు. నీకు అయినా కూడా నా తండ్రి కుమారుని విడిచిపెట్టకుండా ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, నా తండ్రి ప్రతి ఒక్క శత్రు చేత విడిపిస్తూ, నా తండ్రి నడిపించినందుకే చేరుగా వాళ్ళ తండ్రి సింహాసనం ఎక్కించిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తున్నా ప్రభు. ఈ ఉదయకాల సమయంలో తన ఏ బిడ్డలైతే నా తండ్రి అటే విషాదంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందులు ఉన్న తన యొక్క ప్రజలతో ప్రభు నువ్వు మాట్లాడిన దర్శించండి, ధైర్యపరచ, బలపరచ, దావీదునకు తోడైనట్లుగా నా దావీదు ప్రార్థన ఆలకించి దాన్ని విడిపించిన విధంగా నా తని నీ బిల్లు కూడా విడిపించి అద్భుతమైన కార్యం వారి జీవితంలో జరిగించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు. నీకు వందనాలు తండ్రి. అద్భుతమైన కార్యం మీరు జరిగించండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా తన కుదురుతున్న వారు లేవని తన ప్రభ, ప్రతి వ్యాపారి తన ప్రతి కష్టాల జీవితం తను దీవించి వర్ధిల్లించిన ప్రభ. నూతన సంవత్సరం మాకైతే వాగ్దానం చేస్తా ప్రభ. 7 వాగ్దానాలు కూడా మాకు జీవితాలు నెరవేర్చబడకు సహాయం తెచ్చిన తండ్రి. మేము కూడా నా తండ్రి అది మేము స్వాధీనపరుచుకున్నట్టు నా తండ్రి ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా నా తండ్రి నిన్ను సేవించడము, నిన్ను ఆరాధించడం ప్రభ, తండ్రికి స్తోత్రం, నిన్ను ప్రేమించడము తండ్రి, నీకు భయపడి జీవిస్తూ ముందుకు సాగడం ప్రభ చేయుటకు సహాయం తెచ్చాను ప్రభా. వాటిని మేము తన్ని మెట్లుగా చేసుకుని తన్ని స్వతంత్రించుకుంటకు సహాయం తెచ్చాను. మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా ఆర్బీ ఎందరో తన వాగ్దానం వింటుకుంటున్నా తండ్రి. ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి జీవితాల ప్రభా నువ్వు అద్భుతమైన కార్యం జరిగించాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభా. ఆర్థికంగా, ఆరోగ్యంగా నిలబెట్టిన తండ్రి, మానసికంగా నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభా. మరి ఏదో తన్ని తలపోస్తున్న తను ఏ తన ప్రయత్నం చేస్తున్న ప్రతి దానిలో తను మేలు కలిగినట్లుగా తను నీవు ఆజ్ఞాపించి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా ఆర్పిస్తుంది. వాగ్దాన ప్రభా ఇంకా అనేకులు కూడా చేతులకు సహాయం చేసుకుని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక.